ఈరోజు వేచలపల్లి 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్జాల రవి అనే నేను 1వ తారీఖు నామినేషన్ వేసి ఈ రోజుకు 9 రోజులు కావస్తుంది. 9వ తారీఖు ఇవాళ ప్రచారం లాస్ట్ 5 గంటల వరకు ప్రచారం ముగిసే టైము ఉంది కాబట్టి నా తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, నా వేచలపల్లె ప్రజలందరూ ఇంటింటికి ప్రతి ఒక్కరు వచ్చి నా ఎంబడి ఈ వారం రోజులు నా ఎంబడి 24 గంటలు తిరిగి నా కొరకు కృషి చేసిన నా వేచలపల్లె ప్రజలందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను గతంలో ఇంతకుముందు 2-3 దఫాలుగా నేను ఈ వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. నా వేచలపల్లె ప్రజలు చాలా బీదరికంలో బాధలో ఉన్నారు కాబట్టి వాళ్లకు నేను ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోని నేను ఇందిరమ్మ ఇండ్లు, రోడ్ల మరమ్మతులు, గుడులు, పోషమ్మ గుడి అయినా, మలవతి రేణుక ఎల్లమ్మ గుడి, అలాగే ఆంజనేయ స్వామి గుడి, ఇప్పుడు ఈ స్కూల్ కాంపౌండ్లు, ఇవన్నీ నన్ను గెలిపించిన తర్వాత నేను చేస్తానని ఈ ముదిరాజులకు అది కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాళ్ళు, వేచలపల్లి లక్ష్మీదేవరకు బిల్డింగు, ఇవన్నీ నాకు ఎమ్మెల్యే గారి సహకారంతో నన్ను గెలిపిస్తే నేను చేస్తానని వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ చెప్పిన పనులన్నీ నేను తూచా తప్పకుండా చేస్తానని నా వేచలపల్లె ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను. నన్ను అధిక మెజారిటీతో గెలిపించి, భారీ మెజారిటీతో గెలిపించి నన్ను ఈసారి కౌన్సిలర్ అభ్యర్థిగా నన్ను కౌన్సిలర్ ఆఫీస్కు పంపాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోని ఇంకా పలు వార్డులలో చిన్న గల్లీ రోడ్లు ఉన్నాయి, 4-5 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ ఇండ్ల ముందట్ల రోడ్లు లేవు. గత 20 సంవత్సరాల నుండి కూడా వాళ్ళ ఇండ్ల ముందట్ల రోడ్లు లేవు. నేను ఇంటింటికి తిరుగుతా అంటే నాకు ప్రతి వాడకు ఒక 4-5 గల్లీ రోడ్లు కనిపించినాయి. వాళ్ళందరికీ కూడా నేను హామీ ఇచ్చడం జరిగింది. నేను గెలిచిన ఒక 15 నుండి నెల లోపట అది ప్రతి ఒక్క గల్లీకి నేను సీసీ రోడ్లు పోసి, డ్రైనేజీలు వేసి, కరెంట్ సమస్యలకి ఇట్లా ఏమన్నా వాళ్ళకు 2-3 పోలు పట్టే కరెంట్ సమస్యలు కనుక ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో నేను ఆ పోలు కూడా వేసి వాళ్ళు లైట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తానని నేను ఈ మా వేచలపల్లె ప్రజల తరఫున నేను కోరుకుంటున్నా. గౌండ్ల సంఘం వాళ్ళ గుడి, వాళ్ళది చెరువు కట్ట మీద వాళ్ళకు ఎల్లమ్మ తల్లి గుడి ఉంటుంది. ఆ గుడి శిథిలమై భూమి స్థాపితమై లోపడిపోయింది. వాళ్ళు కూడా మాకు గుడి కావాలన్నా నన్ను అడిగితే నేను ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో గుడి కట్టిస్తానని కూడా ఒప్పుకోవడం జరిగింది. తూచా తప్పకుండా వాళ్ళ ఎల్లమ్మ తల్లి గుడిని కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని నేను ఆ గౌన్ల వారికి కూడా నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దకుంటపల్లి ఆంజనేయ భక్తులు ఉన్నారు. పెద్దకుంటపల్లి ఆంజనేయ భక్తులు మా వేచలపల్లిలో అతికే ఎక్కువ వాళ్ళే ఉంటారు. పెద్దకుంటపల్లి వాళ్ళు కూడా నన్ను ఏమన్నారంటే, అన్న మాకు ఆంజనేయ గుడి కావాలి, 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు మేము బేస్మెంట్ లేపి ఉంచినాం కానీ దాంట్లో మేము విగ్రహం పెట్టుకోలేదు, మేము పూజలు చేసడానికి మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు నన్ను కోరిన తర్వాత నేను కూడా ఆ ఆంజనేయ స్వామి గుడి కొరకు ఎమ్మెల్యే గారిని నేను కోరడం జరిగింది. అయినా కూడా ఓకే మనం చేసి పెడదాము, ఖచ్చితంగా నిన్ను గెలిపియాలి, అలా ప్రజల ఆశీర్వాదం నీకు ఉంటుంది, మనం దాన్ని ఖచ్చితంగా మనం ఆంజనేయ స్వామి గుడిని నిర్మించి తీరుదామని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను పెద్దకుంటపల్లి వాసులకు కూడా చెప్తున్నాను, ఓటర్ మహాశయులకు కూడా చెప్తున్నాను, ఎవరికో భయపడో భక్తికో మీరు ఓట్లేయకండి, డబ్బులకు ఆశపడి మీరు ఓట్లేయకండి. మీకు మీ ఊరుకు సంబంధించి ఆరాధ్య దేవుడైన మీ ఆంజనేయ స్వామి గుడిని ఖచ్చితంగా నేను కట్టి తీరుతానని మీకు కూడా మీ పెద్దకుంటపల్లి వాళ్ళకు కూడా నేను మాట ఇస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ వేచలపల్లికి సంబంధించే చిన్న ఇంటింటికి తిరుగుతుంటే నాకు మెయిన్ సమస్య ఏమొచ్చిందంటే, ప్రతి ఒక్క 4-5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అనేది ఎసెన్షియల్ ఉంది మా వేచలపల్లిలో. ఇందిరమ్మ ఇండ్లు అంటే దరిదాపు మా ఊళ్ళో చాలా ఎసెన్షియల్ ఉన్నాయి. వాళ్ళు బీదోళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే గారి సహకారాలతో నేను ఇందిరమ్మ ఇండ్లు కూడా ఫుల్ఫిల్ చేసి ఒక 150 ఇండ్లను తెచ్చే ప్రయత్నం చేసి మా ఊరికి ఒక 20-30 సంవత్సరాల పునరుద్ధరించడానికి నేను ప్రయత్నం చేస్తానని మా వేచలపల్లి ప్రజలకు నేను మాటిస్తున్నాను. ఖచ్చితంగా నేను ఇందిరమ్మ
ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చి మా ఊళ్ళే అందరికీ నేను ఇండ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తా 2 దాపాలుగా అని చెప్పేసి నేను మా వేషాలపల్లె ప్రజలను కోరుకుంటున్నాను. దయచేసి ప్రజలారా ఎవరో చెప్పి ఏడ్చడమో తూడవడమో దీనికో దానికో సెంటిమెంట్తో నచ్చి ఇలా ఓట్లు దండుకొని పోతే రేపు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మనం అధికారం ఉన్నది మీద సీఎం రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు, కింద సత్యన్న గారు ఉన్నారు. నేను ఇక్కడ వేషాలపల్లె ప్రజలలో నేను నా ఊళ్ళో పుట్టి పెరిగిన వ్యక్తిని. నేను ఇంతకుముందు గతంలో ఒకసారి పోటీ చేసి ఓడిపోయినా. అందుకే నేను ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. ఖచ్చితంగా నాకు ఓటు వేసి నన్ను గెలిపించి అధిక మెజార్టీతో గెలిపిస్తే ఆ సేవకు ఖచ్చితంగా నాకు మీరు ఓటేసి గెలిపించి నాతోని ఈ పనులు చేయించుకోవాలని చెప్పేసి నా వేషాలపల్లె ప్రజలందరినీ కోరుకుంటున్నాను.